కనపడలేదు, ఇప్పుడు వచ్చేసారు. వారికి కూడా ఆహ్వానం వేణుగోపాల్ గారు. సరే, టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు. పెన్షన్లు ఎగిరిపోయినాయి, 30,000 పెన్షన్లు. ఓ పక్క మొన్న చూసాం, ఎన్టీఆర్ భరోసా కింద మా ప్రయారిటీయే పెన్షన్లు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంది. అసెంబ్లీలో రకరకాల భాషల్లో చెప్పారు. నిజమేనా ఎగిరిపోయా, లేకపోతే వైసీపీ అన్న దుష్ప్రచారం చేస్తుందా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి ఒక 3 నెలలు పెంచినటువంటి పెన్షన్లతో సహా మొట్టమొదటి నెలలోనే జూలై 1 తారీఖున 1000 రూపాయలు పెంచి పెన్షన్ 4,000 రూపాయలు అందించడం అనేటువంటిది జరిగింది. బహుశా మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామనేటువంటి విధంగా మిగతా ఎలాగో అమలు చేయలేక ఇబ్బందులు ఆపసోపాలు పడుతున్నారు కాబట్టి ప్రతి నెల ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి దాన్ని పండగలాగా చేయటం అనేటువంటి దాన్ని ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అది ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ప్రతి నెల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ ఎక్కడో ఒక చోట ప్రతి నెల 1వ తారీఖున ఒక పండగలాగా చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ చేసే ప్రారంభించినప్పుడు పండగలాగా చేయటం సర్వసాధారణం. ఎందుకు చేస్తున్నారా అంటే మిగతా సూపర్ 6లో మిగతా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని ఆపసోపాలు పడుతున్నారు. వాటిని అమలు చేయడానికి వాటి మీద కొంత వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇదిగో ఇది మేము చేసామని పదే పదే చెప్పుకోం. అయితే ఇప్పుడు ఆ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఉన్న బలం ఏంటి అని అంటే పెన్షన్లు మేము ఇచ్చిన హామీ ప్రకారంగా పెంచాము, టంచనగా ఇస్తున్నాము అనేటువంటి చెప్పు. కాబట్టి దాని మీద ఈ ప్రభుత్వము సరిగ్గా ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అర్హులైనటువంటి వాళ్ళని తొలగిస్తున్నారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి వాదన. అయితే దీంట్లో ఎంత మేరకు వాస్తవం ఉంది ఏంటి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఇప్పటివరకు అయితే పెన్షనర్స్ అయితే ఎవరు కూడా మాకు వచ్చేటువంటి పెన్షన్ ఆగిపోయింది, లేదా మా పెన్షన్ నుంచి మా పేర్లు తొలగించారు అని, ఎందుకంటే కొన్ని లక్షల మంది పేర్లు కింద తొలగిపోయినటువంటి పరిస్థితి ఉంటే గగ్గోలు పెడతారు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నేను అనుకుంటాను అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు, తగ్గించేటువంటి సాహసం చేస్తారు ప్రభుత్వం అని నేను అనుకోవటంలా. అయితే ఈ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ఒక కీలకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కోబోతుందండి. అదేంటి అని అంటే వీళ్ళు ఏం చెప్పారంటే వైసీపీ ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఒక పెన్షన్ ఇచ్చారు. భర్త భార్య ఇద్దరు వృద్ధులు అనుకోండి, వాళ్ళల్లో ఒకరికే పెన్షన్ ఉండేది. ఆ విధంగా ఒక కుటుంబంలో వితంతు పెన్షన్ ఉంటే ఇంకొక వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్ లేదు. ఇలాగా కొంత అప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్పారంటే ఒక ఇంట్లో ఎన్ని పెన్షన్లు అయినా ఇస్తాం అని హామీ ఇచ్చారు. అందుకని ఈ 8 నెలల కాలంలో ఎక్కడెక్కడ ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఇదిగో పెన్షన్ కావాలని అప్లికేషన్లు ఇచ్చినటువంటి పెద్ద గుట్లుగా పెరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా మాకు పెన్షన్లు వస్తాయని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పెన్షన్లు రావటంలా ఇంకా ఎన్నాళ్ళు చూడగలరు, ఇంకో చూస్తారు ఒక 3 నెలలు 4 నెలలు. ఆ తర్వాత ఇదే ఎమ్మెల్యేల మీద ఏంది మా పెన్షన్ ఇస్తా అన్నారు ఈ లేదని ఒక తిరుగుబాటు వచ్చేదానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది పర్సనల్కి సంబంధించినటువంటి లబ్ధి వ్యవహారం కాబట్టి ఆ విషయంలో మరి ఇబ్బంది ఎదుర్కొంటుందని. ఒకసారి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరావు గారు, మీరు పెన్షన్లే ఇస్తారా వీళ్ళకి, ముందర నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారా? అటు పార్టీలో అంతర్గతంగానూ ఇబ్బంది ఉంది, ఈ బయట ఏమో జనం చూస్తేమో పెన్షన్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క జీవీ రెడ్డి లాంటి వాళ్ళు కంట్లో నలుసు చెవిలోని జోరీలాగా వాళ్ళు వచ్చి మేము పార్టీకి విధేయులమే అని చెప్పి ట్వీట్లు పెడతారు, మరోపక్క బడ్జెట్ మీద మళ్ళీ కామెంట్లు పెడుతుంటారు. ఏంటి సార్ ఇది? ఎందుకని అంతర్గత సంక్షోభాన్ని అధిగమించలేకపోతుంది తెలుగుదేశం?